అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? మహాభారత కాలం ఎప్పుడో అంతమైపోయింది. కానీ ఆ కాలానికి చెందిన ఒక వ్యక్తి మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆయనే అశ్వత్థామ. మహాభారత కాలంలో ఆయన గొప్ప వీరుల్లో ఒకడు. మనందరికీ మహాభారతంలో పాండవుల గురించి తెలిసే ఉంటుంది. ఇంకా అశ్వత్థామ గురించి కూడా తెలిసే ఉంటుంది. అశ్వత్థామ మహాభారతంలో ఎంతటి వీరుడంటే పాండవులని ఆల్మోస్ట్ చంపేశాడు. కానీ పాండవుల ఓటమిని చూసి కృష్ణుడు వేసిన ప్లాన్ వల్ల విజయాన్ని జయించారు. ద్రోణాచార్యుడు పుత్రుడు ఈ అశ్వత్థామ. ఈ రోజుకి అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ఒక అడవిలో తిరుగుతూ ఉంటాడనేసి చెప్తూ ఉంటారు. అసలు దాని పూర్తి కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈయన అడవిలో మరి గుడిలో మనుషులకి కనిపిస్తూ ఉంటాడంట. ఈయనకి తగిలిన గాయం కోసం నూనెని అలానే శివుడిని పూజించడానికి వస్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాడంట. అలానే ఈ కలియుగం అంతమయ్యే వరకు తను జీవిస్తూనే ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అసలు ఇంతకీ మహాభారత కాలంలో అశ్వత్థామకి